యోహాను సువార్త 3:14-15 చదవండి. యోహాను సువార్త 3 అరణ్యంలో మోషే సర్పంను ఆ ఆ ఆ మనుష్య కుమారుడు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన మనుషుల పాప పరిహారార్థమై ఆకాశమునకు భూమినికి మధ్యలో వేలాడబడుతూ వచ్చినాడు. ఆయన ఇదే సందర్భంని మనం కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:15 సిలువకు మేకులు కొట్టి ఇహలోక సంబంధమైనటువంటి అధికారులందరినీ కూడా బాహటముగా వారిని సిలువ ఎదుట వారిని వేడుకకు అప్పగిస్తూ వచ్చినాడు. ఇహలోక సంబంధమైన నీలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ మేకులకు కొట్టివేస్తాడు ఆయన. నీవే ఆయన దగ్గరికి రావాలి, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనని ఆ రక్షణను మనం ఆశ్రయించినప్పుడు ఆ రక్షణ మనకు వస్తుంది. అందుకనే ఆ సర్పంను గురించి ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక తన ద్వారా. అందుకనే దాని కింద ఉన్నటువంటి వచనంలో రాయబడినటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, నీవు నేను చనిపోయినటువంటి పరిస్థితిలో మనము అదే 12:32 కూడా రాయబడి ఉంటుంది మాట. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడినేలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. ఆయన భూమి మీద నుండి పైకెత్తబడాలి. ఆయన ఎత్తబడుతూ వచ్చినాడు. ఆనాడు తాపకరమైనటువంటి సర్పమును వారు నిదానించి చూసినటువంటి వారికి ఆ సర్పము కాటు చేత వారు ఎవరైతే బలహీనపడుతూ వచ్చినారో ఆ యొక్క సర్పమును చూసినటువంటి వారికి విడుదల, క్షేమము, ఆరోగ్యం, లౌకికమైన ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము దేవుని ద్వారా కలుగుతూ ఉంటుంది. అలాగుననే ఈ సిలువ మీద వ్రేలాడుచున్నటువంటి ఈ యొక్క నేరస్తుడు ఆయనను చూచి అని మాట రాయబడి ఉన్నది. ఆయనను చూచి ఏమంటా ఉన్నాడు? ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట, ఒకే ఒక మాట ఆయనను ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? పరదేశుకి కొనిపోబడుతూ ఒకే ఒక మాట.